హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ వ్లాగ్స్ పెడుతున్నాను. ఈ ఇయర్ డిసెంబర్కి నేను ఉదయపూర్ వెళ్ళొచ్చాను. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ డిసెంబర్ గోవా వెళ్ళాను. సో నార్మల్లీ కోల్కతా ఎవ్రీ థర్స్డే వెళ్తూ ఉంటాను. సో నాకేంటంటే న్యూ ప్లేసెస్, న్యూ ఫుడ్, న్యూ పీపుల్స్ ఇలా ఇష్టం అనమాట. సో ఉదయపూర్ చూడడానికైతే స్టార్ట్ అయ్యాను. సామర్లకోటలో నైట్ జర్నీ. సో నైట్ స్టార్ట్ అయ్యాం. సో అక్కడి నుంచి నేను మార్నింగ్ ఒక 2 nights జర్నీ చేశాను. చేసిన తర్వాత ఎట్ లాస్ట్ నేను రీచ్ అయ్యాను ఉదయపూర్. సో ఫస్ట్ నేను ఇక్కడి నుంచి అహ్మదాబాద్ వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ మేము ట్రైన్ అనేది షిఫ్ట్ అయ్యాము. సో మార్నింగ్ లేచిన తర్వాత కాఫీ ఆర్ బెడ్ టీ అలవాటైన వాళ్ళు కాఫీ ఆర్ టీ లేకుండా అస్సలు ఉండలేరు. సో నాకైతే వెంటనే లేచిన తర్వాత టీ ఆర్ కాఫీ మ్యాండేటరీ అనమాట. సో తర్వాత నేను లేచేసరికి 10:30, 11 అయిపోవడం వల్ల సో నాకు బ్రేక్ఫాస్ట్ అనేది ఏం దొరకలేదు. అండ్ ఇది 3rd AC బుక్ చేసుకున్నాము. సో దీంట్లో మనకి బాదం మిల్క్ అండ్ లేస్ ప్యాకెట్ చిప్స్ దొరికితే నేను అవే తినేసాను బ్రేక్ఫాస్ట్ కింద. అండ్ ఆ టైంకి లంచ్ కూడా అప్పుడే మెన్యూ వచ్చేసింది. సో ఎవరికైనా లంచ్ రైల్వేస్లో కావాలి అంటే ఇస్తారు కదా. సో అలా నేను ఆర్డర్ చేసుకున్నాను థాలీ. సో థాలీలో మనకి ఏమేమి వస్తుంది అనేది చూసేద్దాం. సో ఫస్ట్ మనకి రైస్ వస్తుంది అండ్ అలాగే 4 రోటీస్ ఇస్తారు. మిక్స్డ్ పికిల్ ప్యాకెట్ ఒకటి అండ్ అలానే పన్నీర్ మటర్ కర్రీ, అంటే మటర్ అంటే పీస్ ఉంటుంది కదా, పీస్ పన్నీర్ కర్రీ ఒకటి. అండ్ నెక్స్ట్ అలానే ఆలు బెండి కర్రీ అంట. నేను ఎప్పుడు ఆలు బెండకాయ కలిపి తినిందే లేదు. ఇదే ఫస్ట్ టైం నేను ట్రైన్లో టేస్ట్ చేశాను. బట్ ఓకే, టేస్ట్ అయితే బాగుంది. బట్ ఎప్పుడు నేను టేస్ట్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. అండ్ దాల్ ఒకటి ఇచ్చారు. అండ్ స్వీట్ కింద మనకి లడ్డు ఇచ్చారు. యాక్చువల్లీ ఆ లడ్డు నేను అసలు నార్మల్గా అయితే ఇంట్లో తినను, బట్ ఇప్పుడు కూడా తినలేదు. నైట్ ఇంకా తప్పక ఎందుకు పడేసేది అని చెప్పి తిన్నాను. సో ఆఫ్టర్ లంచ్ నేను ఏ జవానీ హై దివానీ మూవీ చూశాను. నా ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ ఇది. ఆల్మోస్ట్ ఈ మూవీ రిలీజ్కి నేను 10th or 9th అనుకుంటా. సో 2011 కదా ఈ మూవీ. నా 10th పాస్డ్ అవుట్ 2013. సో స్కూల్ ఏజ్లో. సో తర్వాత మూవీ చూసిన తర్వాత నాకు ఏదైనా స్వీట్ క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి. లైక్ నాకు బ్రేక్ఫాస్ట్ చేసిన, లంచ్ చేసిన, డిన్నర్ చేసిన స్వీట్ తినేది అలవాటు అనమాట. సో అదే టైంకి ఇక్కడ శ్రీకాంత్ ఒకటి లస్సీ ఒకటి వచ్చింది, స్వీట్ లస్సీ. సో నేను ఇక్కడ శ్రీకాంత్ తీసుకున్నాను. నేను ప్రేమ మూవీ చూసినప్పుడు శ్రీకాంత్ అంటే తెలీదు. సో బట్ ఎప్పటి నుంచైనా టేస్ట్ చేద్దాం అనుకునేదాన్ని, బట్ ఎప్పుడు చేయలేదు. సో ఇదే ఫస్ట్ టైం నేను ట్రైన్లో శ్రీకాంత్ టేస్ట్ చేశాను. సేమ్ ఎలా ఉంది అంటే స్వీట్ కర్డ్లో ఇలాచీ పౌడర్స్ ఇవన్నీ వేస్తే, డ్రై ఫ్రూట్స్ వేస్తే ఎలా ఉంటుందో సేమ్ అలానే అనిపించింది. పెద్ద అంత టేస్టీ ఏం లేదు, బట్ ఓకే, తీసుకున్నాను కదా పడేయలేక ఇంకా మొత్తం తినేసాను. అండ్ తర్వాత స్వీట్ లస్సీ తాగుదాం అనుకున్నాను, టంగ్ అంతా ఏదోలా అయిపోయేసరికి. కాకపోతే మొత్తం అన్నీ ఒకేసారి తిని తాగలేము కదా. సో టైం తీసుకొని తర్వాత పడుకుని పోయాను. తినిన తర్వాత పడుకున్న ఒక 1 hour 2 hours. సో మళ్ళీ లేచి నేను పక్క నుంచి బేల్ అంటే మనకి చనా బేల్ ఇవన్నీ వస్తున్నాయి. సో ఇంట్లో నార్మల్గా అయితే మనం 4, 4:30 లేకపోతే 5కి ఏం చేస్తాం, ఏదైనా స్నాక్స్ తిని చాయ్ తాగడం అలవాటు ఇంట్లో ఉంటే. కానీ ఇక్కడ మనం ట్రైన్లో అన్నీ అవైలబిలిటీ ఉన్నా మనకు నచ్చినవే మనం తింటాం కదా. సో లేచిన తర్వాత నాకు ఇక్కడ చనా బేల్ వస్తుంది. ప్లేట్ 20 rupees చెప్పాడు. అవి టేస్ట్ ఏమో నాకు తెలియదు, కానీ స్మెల్ చూసేసరికి నోరు ఊరిపోయింది. చాలామంది నాకులాగే అయి ఉండొచ్చు, మేబీ ఖాళీగా ఉంటే ఫుడ్ ఎక్కువ తింటాను. అలా చాలామంది ఖాళీగా ఉండి ఏదైనా తినాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. నాకు ఖాళీగా ఉంటే ఫుడ్ ఎక్కువ తినాలనిపిస్తుంది, బాధ ఉన్న ఫుడ్ ఎక్కువ తినాలనిపిస్తుంది, హ్యాపీనెస్ ఉన్న బాధ ఉన్న ఏదున్నా ఫుడ్ కావాలి. బేసికల్లీ ఫుడ్ లవర్ అని చెప్పచ్చు. సో బాధ వచ్చినా హ్యాపీ వచ్చినా ఫుడ్ ఎలా ఉండాలో స్లీప్ కూడా అంతే మ్యాండేటరీ అనమాట. నిద్ర తిండి ఉంటే చాలు. సో అదే టైం మళ్ళీ స్నిక్కర్స్ అండ్ వ్యాఫల్స్ వచ్చాయి. సో మళ్ళీ అవి తీసుకున్న బట్ తినలేదు, తినేసాను అనుకుంటారు. సో ఏదైతే మూవీ నేను మధ్యలో ఆపేసానో ఆ మూవీ చూసుకుంటూ ఇంకా అలా టైంపాస్ చేసాను ఈవినింగ్. అండ్ తర్వాత కాఫీ కూడా తాగేసాను. తాగిన తర్వాత ఎట్ లాస్ట్ అమ్మయ్య అనిపించింది. ఎందుకంటే టీ కాఫీ లేని బుర్ర అయితే పనిచేయదు. అంటే మనం అనుకుంటాం చాలామంది డ్రింక్ ఎడిక్ట్ అయిన వాళ్ళు డ్రింక్ లేకపోతే ఉండలేరు, స్మోక్ ఎడిక్ట్ అయిన వాళ్ళు స్మోక్ ఉండలేరు అని. బట్ ఎక్కువ చాయ్ ఎడిక్ట్ అయిన వాళ్ళు అసలు చాయ్ కాఫీ లేకపోతే అసలు ఉండలేరు. ఇదైతే నేను తెలుసుకున్నాను. ఎందుకంటే ఒక్కరోజు చాయ్ ఆర్ కాఫీ తాగకపోతే హెడేక్ వచ్చేస్తుంది. సో మీకు కూడా వస్తుందో లేదో తెలీదు. ఒకవేళ మీరు కూడా సేమ్ నా కేటగిరీ అయితే కామెంట్స్లో ఎస్ అని చెప్పండి.
అండ్ అలా చూస్తూనే నైట్ అయిపోయింది. తర్వాత సో నైట్కి నేనేం తిన్నా అంటే యాక్చువల్లీ నేను ఆఫ్టర్నూన్ లంచ్ థాలీ పెట్టుకున్నాను కదా, సో దాంట్లో రైస్ ఒకటి తిని చపాతీ వదిలేసాను, ఎందుకంటే అంత థాలీ కంప్లీట్ చేయలేకపోయాను. సో ఆ రోటీస్ 4 ఉన్నాయి కాబట్టి సో నేను ఆ కర్రీస్ కొంచెం కొంచెం ఉంచుకొని సో దాంతోనే తినేసా. సో కంప్లీట్ నేను లంచ్ అండ్ డిన్నర్కి ఒకటే థాలీతో అడ్జస్ట్ అయిపోయాను. తర్వాత నా ఫేవరెట్ సీన్ ఈ మూవీలో ఉన్నది ఒకటి జిందగీ. ఈ సీన్ చూస్తే ఫ్రెండ్షిప్లో అంత బేసిక్ ఉంటుంది అని చెప్పేసి. సో ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీస్లో ఏ జవానీ హై దివానీ అండ్ ఉన్నది ఒకటే జిందగీ కూడా. సో బేసికల్లీ నాకు ఫ్రెండ్షిప్ మూవీస్ చాలా ఇష్టం, బట్ నాకంటూ ఎవరు అంత ఎక్కువ ఫ్రెండ్స్ లేరు. సో ఇలా నా జర్నీ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్టార్ట్ ఎండ్ అయింది. సో ఉదయపూర్ వెళ్ళిన తర్వాత చాలా మంచి మంచి ప్లేసెస్ అయితే తిరిగాము, చాలా మంచి వ్లాగ్స్ తీశాను. సో ఆ వ్లాగ్స్ అన్నిటి కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.